వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. శ్రీకాకుళం నగరంలో గురువారం ఆర్ట్స్ కాలేజ్ రోడ్ నందు డాక్టర్ శ్రీధర్ హాస్పిటల్లో ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవాన్ని నిర్వహించారు. మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీతో శ్రీకాకుళం జిల్లాలో చరిత్ర సృష్టించగలిగాను అని దానేటి శ్రీధర్ తెలిపారు. నగరంలో గురువారం ఆర్ట్స్ కాలేజ్ రోడ్ లో డాక్టర్ శ్రీధర్ హాస్పిటల్స్ లో ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా దానేటి శ్రీధర్ మాట్లాడుతూ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ను సాధ్యం చేసిన శాస్త్రవేత్తలు, వైద్యులు, నర్సులు మరియు పిండ శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు తెలిపే రోజు ఇది అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వాడే నూతన టెక్నాలజీని మన శ్రీకాకుళంలో శ్రీధర్ హాస్పిటల్స్ లో వాడుతున్నామని చెప్పారు. అనంతరం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పొందిన మహిళలకు దుస్సాలువతో సత్కరించారు. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పొందిన మహిళలతో కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో గైనకాలజిస్టు డాక్టర్ స్వర్ణలత, పీడియాట్రిక్ డాక్టర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. రోసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన ఇన్నోవేటివ్ సెంటర్ ఫర్ డ్రోన్ టెక్నాలజీతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పరస్పర ఒప్పందం కుదుర్చుకుంది. డ్రోన్ రంగంలో శిక్షణా కార్యక్రమాల నిర్వహణ, సామాజిక అనుసంధాన అధ్యయనాల కోసం రోసిన్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన ఇన్నోవేటివ్ సెంటర్ ఫర్ డ్రోన్ టెక్నాలజీతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పరస్పర ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు ఇరు సంస్థల అధికారులు గురువారం ఎంఓయూ పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఏయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య కెఆర్ రజని మాట్లాడుతూ, ఇప్పటికే ఈ సంస్థ ఆంధ్ర విశ్వవిద్యాలయంతో ఒప్పందం చేసుకుని పలు అధ్యయనాలు చేపట్టిందన్నారు. డాక్టర్ బీఆర్ఏయూ కుదుర్చుకున్న ఎంఓయూ ద్వారా ఇక్కడ విద్యార్థులు డ్రోన్ ప్లేట్ రంగంలో శిక్షణ ఇచ్చేందుకు అవకాశం లభిస్తుందన్నారు. రోసెన్ సంస్థ సీఈఓ ఎస్కేవి సతీష్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, 6 రోజుల నుంచి 50 రోజుల వ్యవధి గల స్వల్పకాలిక శిక్షణా తరగతులను త్వరలో వర్సిటీలో ప్రారంభించనున్నామని తెలిపారు. ఈ శిక్షణ పూర్తి చేసిన వారు వ్యవసాయ, టెలికాం, భవన నిర్మాణాలు తదితర రంగాల్లో పనిచేసేందుకు అవకాశం కలుగుతుందన్నారు. 18 ఏళ్ల నుండి 65 సంవత్సరాలు దాటిన వారు ఈ శిక్షణా కార్యక్రమాలకు హాజరయ్యేందుకు అర్హులన్నారు. 10వ తరగతి పూర్తి చేసిన వారంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ఆచార్య బి అడ్డయ్య, రిజిస్ట్రార్ పి సుజాత, ఐసీడీటీ అధ్యక్షులు ఓఆర్ఎం రావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం వాహన తనిఖీలు నిర్వహించిన జిల్లా పోలీసులు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తూ విస్తృతంగా పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో శ్రీకాకుళం పట్టణంలో ట్రాఫిక్ సీఐ అవతారం, ఎస్ఐ సందీప్ కుమార్ సిబ్బందితో వాహన చోదకులతో హెల్మెట్ ధారణ, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. అదేవిధంగా జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ అధికారులు, సిబ్బంది విజిబుల్ పోలీసింగ్ లో అక్రమ రవాణాను అరికట్టేందుకు వాహనాల తనిఖీలు చేస్తున్నారు. ప్రధాన రోడ్డు మార్గాలు, ముఖ్యమైన కూడళ్లలో వాహనాలు తనిఖీలు చేస్తూ రోడ్డు భద్రతా నియమాలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తూ ట్రాఫిక్ నియమాలపై అవగాహన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా బైక్ నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని తెలియజేశారు. ముఖ్యంగా ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్ అరికట్టి మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. శ్రీకాకుళం నగరాభివృద్ధికి సాధ్యమైనన్ని ప్రణాళికలు సిద్దం చేసి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పేర్కొన్నారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో స్వప్నిల్ దినకర్ మాట్లాడారు. నగరపాలక సంస్థలో విలీనమైన గ్రామాల్లో 106 కోట్ల రూపాయలతో మంచినీటి సరఫరా పనులను ప్రతిపాదించామని, వీటికి త్వరలోనే టెండర్లు పిలుస్తామని, మొదటి దశలో పాత్రుని వలస, పెద్దపాడు గ్రామాల్లో 24 కోట్ల రూపాయలతో ఇంటింటికి మంచినీటిని సరఫరా చేసేందుకు టెండర్లు సిద్దం చేశామన్నారు. అలాగే రానున్న 3 నెలల్లో నగరపాలక సంస్థ మొత్తం డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేస్తామని, అందులో భాగంగానే మిర్తి బట్టికి 40 కోట్ల రూపాయలతో పనులకు రీటెండర్లు పిలవడం, సీవేజ్ ప్లాంట్ కు 30 కోట్ల రూపాయలతో తిరిగి పనులు ప్రారంభిస్తామన్నారు. పారిశుధ్య నిర్వహణ 100% పక్కాగా జరగాలని, డ్రైనేజీల నుంచి పూడిక తొలగింపు విషయంలో అలసత్వం వద్దని, 20 టన్నుల సామర్థ్యం గల 3 టిప్పర్లను ఏర్పాటు చేసి చెత్తను కాపులుప్పాడ పవర్ ప్లాంట్ కు తరలించాలని చెప్పారు. ఖాళీగా ఉన్న ప్రైవేట్ సైట్ల యజమానులకు నోటీసులు పంపించి పొదలు తొలగించాలని, వాటికి ప్రహరీలు కట్టించుకునేలా ప్రోత్సహించాలని, ఖాళీ సైట్లకు పన్ను వసూలు చేయాలని చెప్పారు. ప్రాపర్టీ పన్ను, మొండి బకాయిల వసూళ్లపై దృష్టి పెట్టాలని, నీటి పన్ను పూర్తి స్థాయిలో వసూలు చేసి అభివృద్ధి పనులకు వినియోగించుకోవాలని సూచించారు. అలాగే నగరపాలక సంస్థకు ప్రతిరోజు ధృవీకరణ పత్రాల కోసం వచ్చేవారికి సిటిజన్ చార్టర్ ప్రకారం పని వెంటనే జరిగేలా చూడాలని ఆదేశించారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్న అమరావతి రైతులు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని గురువారం
అమరావతి రైతులు దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు. తదుపరి స్వామివారికి పట్టు వస్త్రాలు ఆ రైతులు సమర్పించారు. తదుపరి ఆలయ అనివెట్టి మండపంలో హనుమాన్ చాలీసాను 108 సార్లు పారాయణం చేశారు. అమరావతి రైతులు మాట్లాడుతూ శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ కి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సభ్యులు గొండు జగపతి, బీసీసీఎల్ అధ్యక్షులు ఉంగట్ రమణ, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు రెడ్డి గిరిజాశంకర్ తదితరులు పాల్గొన్నారు. మత్తు పదార్థాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన ఏఐవైఎఫ్ అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా గురువారం టెక్కలి మండల కేంద్రంలో మత్తు పదార్థాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ర్యాలీ, మానవహారం స్థానిక ఇందిరాగాంధీ కూడల వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మొజ్జాడ యుగంధర్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గోరువాసు, కొన్న శ్రీనివాసరావులు మాట్లాడుతూ అనేక ప్రాంతాల నుండి మత్తు పదార్థాలు, గుట్కా, ఖైనీ వ్యాపారాలు కొనసాగుతున్నాయని, వాటిని నిలువరించడంలో ప్రభుత్వ అధికారులు, పోలీసు వ్యవస్థ జాప్యం చేస్తున్నాయని అన్నారు. భారతదేశంలో యువత ఎక్కువ మంది ఉన్నప్పటికీ ఈ మత్తు పదార్థాల ద్వారా దేశంలో అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ వ్యక్తులకు పోర్టులు అప్పగించి ఆ పోర్టుల ద్వారా డ్రగ్స్, హెరాయిన్, కొకైన్ లాంటి మత్తు పదార్థాలు దేశవ్యాప్తంగా యువత వద్దకు చేరే విధంగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారని వారన్నారు. తక్షణమే జరుగుతున్న మత్తు పదార్థాల వ్యాపారాన్ని, గుట్కా, ఖైనీ అమ్మకాల్ని నిషేధించాలని, లేని ఎడల అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో ప్రత్యక్ష, పరోక్ష పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ పూర్తి సంఘీభావం తెలిపింది. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ రవి, ఏఐవైఎఫ్ నాయకులు ప్రేమ్చందు, విద్యార్థులు పాల్గొన్నారు. కురిగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేస్తున్న కిరణ్ ను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని కోరారు. కొత్తూరు మండలం కురిగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 104 సర్వీసెస్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేస్తున్న కిరణ్ పై ఈ నెల 11వ తేదీ నుంచి విధించిన అక్రమ సస్పెన్షన్ ను ఎత్తివేయాలని 104 ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయ ఆవరణం నందు 104 నిర్వహిస్తున్న అరవిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ యాజమాన్య కార్యాలయం వద్ద జరిగిన ఆందోళన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఆర్ సురేష్ బాబు కోరారు. కిరణ్ 104 ఉద్యోగుల జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం, వెహికల్ కండిషన్స్ కోసం ఉద్యోగుల ప్రతినిధిగా చేసిన కృషికి, కక్ష సాధించే చర్యలకు అరవిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ యాజమాన్యం పూనుకుంటుందని, ప్రభుత్వం నిర్దేశించిన పద్ధతులు పాటించాలని కోరితే అరవిందో యాజమాన్యం కక్ష కడుతుందని అన్నారు. గతంలో కూడా 5గురిని అక్రమంగా తొలగించి యాజమాన్యంతో మాట్లాడడానికి 2 పర్యాయాలు అరవిందో యాజమాన్య జిల్లా మేనేజర్ ను కలవడానికి ఉద్యోగులు విధులు ముగిసిన తర్వాత దూర ప్రాంతాల నుంచి ముందుగా సమాచారం ఇచ్చి వచ్చినా అందుబాటులో లేకుండా పోయారు. అందుచేత జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న ఉద్యోగులు, సంఘ నాయకులు కలెక్టర్ ని కలిసి అక్రమ సస్పెన్షన్ రద్దు చేయాలని, అరవిందో యాజమాన్యం దుశ్చర్యలపై విచారణ జరిపించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజానికానికి వైద్య సేవలు అందించాలనేటువంటి ఉద్దేశంతో 104 సర్వీసులని నిర్వర్తిస్తుంది. ఈ సర్వీసెస్ లో పనిచేస్తున్నటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్ కిరణ్ పైన ఏఈఎంఎస్ యాజమాన్యం, అరవిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ యాజమాన్యం అతనిపైన అక్రమైనటువంటి ఆరోపణలు చేసి సస్పెన్షన్ విధించింది. ఈ సస్పెన్షన్ వెనకాల ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఇవాళ ఏఈఎంఎస్ చేస్తున్నటువంటి తప్పుడు పద్ధతులన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే. అలాగే ఉద్యోగులకి ప్రభుత్వం ద్వారా అందవలసినటువంటి నిధులన్నింటినీ కూడా సక్రమంగా ఇవ్వాలి అని చెప్పి కోరటం ఉద్యోగుల ప్రతినిధిగా ఆయన చేస్తుంటే, వీటిపైన కక్ష సాధించడానికి ఇవాళ యాజమాన్యం చేసినటువంటి పన్నాగమే ఇవాళ కిరణ్ పైన విధించినటువంటి అక్రమైనటువంటి సస్పెన్షన్. జిల్లా అధికారులకు మేము కోరుతున్నాము, అక్రమ సస్పెన్షన్ విధించినటువంటి విధానం పైన, ఏఈఎంఎస్ చేస్తున్నటువంటి తప్పుడు పద్ధతులపైన విచారణ చేసి ఏఈఎంఎస్ పై చర్యలు తీసుకోవాలని చెప్పని, అలాగే కిరణ్ పై విధించినటువంటి అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ కొత్త ప్రభుత్వం అయినా సరే మేము కోరుతున్నాము,
యాజమాన్యం చేస్తున్నటువంటి తప్పుడు పద్ధతులన్నింటి కూడా ప్రశ్నిస్తున్నందు వల్ల ఇవాళ ఉద్యోగుల్ని బలి తీసుకోవడానికి ఏఎంఎస్ యాజమాన్యం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి జిల్లా అధికారులు వెంటనే జోక్యం చేసుకుని, జిల్లా మంత్రి గారు జోక్యం చేసుకుని ఈ విషయంపై విచారణ జరిపి అక్రమైనటువంటి సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పి ఏఎంఎస్ యొక్క దుర్మార్గాలను ఆపాలని చెప్పి కోరుతున్నాము. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ఆర్ సురేష్ బాబు. కార్యక్రమంలో మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఉద్యోగుల నాయకులు బి మురళి, యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా నాయకులు సాయి ప్రసాద్ పాల్గొన్నారు. అమరావతి రైతుల త్యాగం మరువలేనిదని మాజీ ఎంపీపీ గొండు జగపతి అన్నారు. నవ్యాంధ్ర రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అమరావతి రైతులు 33,000 ఎకరాల పంట భూములను అందించారని, వారి త్యాగం మరువలేనిదని మాజీ ఎంపీపీ గొండు జగపతి అన్నారు. 2022 సెప్టెంబర్ 12న అమరావతి టు శ్రీకాకుళం పాదయాత్ర నిర్వహించిన అమరావతి రైతులు ఆదిత్యుణ్ణి దర్శించుకున్నారు. అయితే వారి ఆకాంక్ష నెరవేరడంతో పాటు మరలా అమరావతి రాజధానిగా నిర్మాణం జరుగుతుండటంతో రైతులు మరలా ఇప్పుడు అరసవిల్లి ఆదిత్యుని ఆలయాన్ని దర్శించుకుని గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంతో ఆయన సూచనల మేరకు మాజీ ఎంపీపీ గొండు జగపతి, టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు రెడ్డి గిరిజాశంకర్లు అమరావతి రైతులకు సాదరంగా స్వాగతం పలికి ఆలయానికి తీసుకొచ్చారు. అమరావతి రైతులు ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఆదిత్యునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాజీ ఎంపీపీ జగపతి మాట్లాడుతూ అమరావతి రైతులు ఎంతో ఇబ్బందులు పడి 3 పంటలు పండే పంట భూములను రాజధాని నిర్మాణానికి అందించారని అన్నారు. రాష్ట్ర ప్రజలు అమరావతి రైతుల త్యాగాలకు ఎప్పటికీ రుణపడి ఉంటారని తెలిపారు. 2019లో జగన్మోహన్ రెడ్డి పాలనలో రాజధానిగా అమరావతి అభివృద్ధి చెందుతుందని రైతులంతా ఆకాంక్షించారని, కానీ ఆ 5 ఏళ్లు సీఎం జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ పాలన కొనసాగించారని అన్నారు. 3 రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి దేశంలో రాష్ట్ర పరువును పూర్తిగా దిగజార్చారని గుర్తు చేశారు. అమరావతి ప్రాంత రైతులు రాజధానిగా అమరావతినే కొనసాగించాలని గతంలో అమరావతి నుండి అరసవిల్లి వరకు పాదయాత్ర చేశారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో గొండు శంకర్ చూపుతున్న చొరవకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాయపల్లి అర్జున్, టీడీపీ నాయకులు, అమరావతి రైతులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తిలారి పంచాయతీ నందు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ పిల్లలకు డయేరియాపై అవగాహన కల్పించారు. శ్రీకాకుళం జిల్లా కోడబొమ్మాళి మండలం తిలారి పంచాయతీ నందు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సూచనల మేరకు కె అమ్మాజీరావు, జేజేఎం కె మురళీమోహన్ రావు ఆధ్వర్యంలో జెడ్పీ హైస్కూల్ నందు ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో డయేరియాపై అవగాహన కల్పించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, డయేరియాను ముందు జాగ్రత్తగా తీసుకోవడం మరియు కాచి చల్లార్చిన నీళ్లు తాగడం, భోజనానికి ముందు సబ్బుతో చేతులు కడుక్కోవడం, ఇంటి దగ్గర గుంతల్లో నీరు నిలువ లేకుండా చూసుకోవటం, నీరు కలుషితం కాకుండా చూడటం, మురికి కాలువల్ని శుభ్రపరచడం, వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు పాటించడం వాటిపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.